మనకు అసలైన ప్లేస్ అంటే ఇది. ఇది కొండ మార్గంలో మనం ఈ కోటపైకి చేరుకుంటాం. ఈ విధంగా ఈ లొకేషన్ మెదక్ పాత బస్ స్టాండ్ లొకేషన్ దగ్గరలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు పాత బస్ స్టాండ్లో దిగండి. మీరు ఎప్పుడైనా బస్సులో వచ్చినప్పుడు అయితే. ఇప్పుడు మనం ఈ కోటపైకి వెళ్ళి చూద్దాం. ఎండ మామూలుగా లేదు, అసలు ఎండ చాలా ఉంది. ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి. చాలా మంది టూరిస్ట్ ప్లేస్ కోసం ఇక్కడికి వచ్చారు. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? ఇప్పుడే చూసేచ్చారా కోట అంతా? మీ పేరు బ్రో? నా పేరు సిద్ధు బ్రో. సిద్ధు. మీ పేరు? కార్తీక్ బ్రో. కార్తీక్. మనకి ఇద్దరు ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారండి. కోట బాగుందని చెప్తున్నారు. పైకి వెళ్ళి మనం కూడా చూద్దాం. ఓకే బ్రో, థ్యాంక్ యూ, బాయ్. ఒకసారి ఇక్కడ చూడండి కోట ఎట్లుందో పైన. స్టార్టింగ్లోనే మనకు ఒక పెద్ద రాయి మీద ఒక కట్టడం కనిపిస్తుంది. ఇక్కడ ఏదో ఫుడ్ రెస్టారెంట్ లాగా ఉంది. ఈ రెస్టారెంట్లో మనకి రూమ్స్ కూడా ఉన్నాయంట. 4 రూమ్స్ ఉన్నాయి బ్రో ఇక్కడ. ఒకటి చిన్న స్మాల్ రూమ్స్ ఉన్నాయి, 2 సూట్ రూమ్స్ ఉన్నాయి, ఏసీ అండ్ నాన్ ఏసీ. సో పర్ డే ఛార్జెస్ 2000 to 2500 ఉంటాయి. స్మాల్ రూమ్స్కి 2000, ఏసీ సూట్ రూమ్స్కి 2500. తినడానికి ఫుడ్ ఉంటుంది. మన కర్రీస్, చైనీస్, వెజ్, నాన్ వెజ్ దొరుకుతాయి. ఆర్డర్ చేసుకుంటే బిర్యానీస్ కూడా ఉంటాయి. కూల్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా దొరుకుతాయి. కోట ఎంట్రన్స్లోనే ఇదైతే కనిపిస్తుంది. మీరు ఈ కోటపైకి ఎక్కేటప్పుడు ఏదైనా వాటర్ బాటిల్ లేదా స్నాక్స్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. సరే, ఇక మనం పైకి వెళ్దాం. ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఒక అద్భుతమైన కోట. తెలంగాణలో వన్ ఆఫ్ ది మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ ఇది. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ముందర ఏదో కనిపిస్తుంది. ముందరికి వెళ్ళి ఆడ ఏముందో చూసి పైకి వెళ్దాం. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం కొండపైకి వచ్చాం కదా, కొండ పై నుంచి కిందికి వచ్చేసాము. ఈ కోటకి మెయిన్ ఎంట్రన్స్ ఈ విధంగా ఇక్కడ ఉంది అనుకుంటా. ఓహో, ఈ ప్లేస్ అసలు మిస్ అయిపోయా నేను. వేరే దారి ఉంది దీనికి వచ్చేది, ఆ దారిలో వచ్చేసా. ఈ వ్యూ అంతా మిస్ అయిపోయా. మొత్తానికి అసలైన వ్యూ మనకి ఇది కదా కావాల్సింది. అందాక అటు సైడ్ ఓ దారి ఉంది, అది వెహికల్స్, పెద్ద పెద్ద వెహికల్స్ రావడానికి ఉంది. ఇది ఓన్లీ నడక మార్గంలో ఇక్కడ రావాలనుకుంటా. నడక మార్గంలో వచ్చే ప్లేస్ ఈ విధంగా ఉంది. మీరు నడక మార్గంలో రావచ్చు, లేకపోతే వెహికల్స్ కూడా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాయి, అక్కడైనా రావచ్చు. నేను ఎందుకంటే ఈ కోట చూపించడానికి చెప్పి మళ్ళీ కిందికి వెళ్తున్నా. మీరు కోటకి వచ్చినప్పుడు ఇలా కోట నడుచుకుంటూ రావాలనుకుంటే ఈ ప్లేస్లో రావచ్చు. స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఉందిగా, ఎంట్రన్స్ పక్కనే ఇక్కడ కిందికి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇదంతా ఒక అడవి ప్రాంతం. ఒక పెద్ద కొండలో ఈ కోటను అయితే నిర్మించారు. చూసుకోవచ్చు, అంతా అప్పుడు కాలం నాటి కోట అనమాట. ఇదంతా మొత్తం అడవి ప్రాంతం. అందరికి నమస్కారం, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మెదక్ కోట. ఇక్కడ రీసెంట్గా వర్షం బాగా పడ్డట్టుంది. చెట్లన్నీ బాగా పచ్చదనంతో మెరిసిపోతున్నాయి. ఇది ఉంది, ఈ విధంగా ఉంది చూడండి దారంతా. దాదాపు ఇప్పుడు మన అసలైన ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసాము. దాదాపుగా కింద నుంచి వచ్చేసాం మనం, చాలా కింద నుంచి. ఈ విధంగా ఉంది. ఇవన్నీ చెట్లు ఉండడం వల్ల మనకు మంచిగా అనిపిస్తుంది. స్టార్టింగ్లోనే ఈ విధంగా ఉంటుంది. పైకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా కోటపైకి వెళ్ళి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కోట గురించి తెలుసుకోవాలంటే, ఈ కోట కొన్ని వందల ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఒక కోట అనమాట. ఈ కోటను కాకతీయ రాజైన 2వ ప్రతాపరుద్రుడు ఈ కోటనైతే నిర్మించారని చెప్తున్నారు. ఈ కోటలో కాకతీయుల కాలం నాటి శిల్పకళ చాలా అద్భుతంగా ఉంటుందంట. ముఖ్యంగా ఈ కోటలో చెప్పుకోవాలంటే ఈ కోటకి 3 ప్రధాన ద్వారాలు ఉన్నాయంట. 1 ప్రధాన ద్వారం, 2 వచ్చేసి సింహద్వారం, 3 గజద్వారం. ఈ 3 ద్వారాలని దాటుకొని లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుందండి. ఇదంతా కోట ఎంట్రన్స్లో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రథమ ద్వారాన్ని దగ్గరికి అయితే వచ్చేసాం అనుకుంటా. ఇది కోట ఎంట్రన్స్ అవ్వడానికి ఈ విధంగా ఉంటుంది. పైన మొత్తం రావి చెట్టు మొలిచింది. చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ కోట ఎంట్రన్స్ దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఒక గేట్ చూసాం కదా, అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ ఒక పెద్ద కోటలాగా నిర్మాణంలాగా ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని మనం వెళ్ళాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద రాళ్ళతో ఈ కోటను అయితే నిర్మించారు. చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో రీచ్ ఎక్కువ ఉందనుకోండి. రీచ్ ఎక్కువ ఉంటే నాకు మరిన్ని వీడియో చేయడానికి మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. ఎందుకంటే చాలా వీడియోస్ తీశాను, చాలా వీడియోస్ అన్నీ కూడా ఫ్లాప్ అయ్యాయి. ఈ వీడియోలన్నా కొంచెం ఎడిట్ చేస్తారేమో అనుకుంటున్నాను. హిట్ అయిపోతే ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తా.
స్టెప్స్ ఎక్కి కొంచెం పైకి రాగానే ఒక ప్రధాన ద్వారంలా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కోటకు సంబంధించిన ప్రథమ ద్వారం దగ్గరికి అయితే వచ్చేసాము. మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదే ఈ కోటకి ఎంట్రీ గేట్ అనమాట. ఎవరు వచ్చినా సరే ఈ గేట్ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటివి ఇంకా చాలా గేట్లు ఉన్నాయి. ఒకసారి ఆ పైన చూడండి, ఆ పైన కూడా కొంచెం వెరైటీగా ఉంది. పక్కన చూసుకుంటే స్టోన్స్ మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి. ఇది ఒక డిఫరెంట్ స్టోన్ అని చెప్పొచ్చు. ఇది మొత్తానికి మనం గేట్ దాటుకొని లోపలికి వెళ్తున్నాము. చాలా బాగుంది, చూడవలసిన ప్లేస్. సూపర్ ఉంది ప్లేస్ అయితే. ఫ్యామిలీ మొత్తం రావచ్చు. సూపర్గా ఉంది ఈ గొట్ట అయితే. కోట చూసి వచ్చారు. అక్క బాయ్. అక్క అన్న బాయ్. ఎవరైనా శత్రువులు లోపలికి రావాలన్నా, పెద్ద పెద్ద రాజులు ఎవరు రావాలన్నా కూడా మెయిన్ ఈ గేట్ నుంచి లోపలికి రావాల్సి ఉంటుంది అనమాట. పైకి వెళ్ళిన తర్వాత ఇంకోటి సింహద్వారం అనే ఒక ప్లేస్ ఉంటుందంట. ఆ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వీడియోని అయితే గట్టిగా లైక్ చేయండి. మెయిన్ గేట్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ చెట్టు కింద కొద్దిసేపు కూర్చోవడానికి ఉంది. మీరు ఎప్పుడైనా పైకి వచ్చినప్పుడు వాటర్ బాల్ కూడా క్యారీ చేయండి. ఎందుకంటే ఒకటి ఎక్కేటప్పుడు ఖచ్చితంగా వాటర్ అయితే దాహం వేస్తుంది. సరేనా? కిందన క్యాంటీన్ ఉంది, చూపించా కదా మీకు స్టార్టింగ్లో, అక్కడ తీసుకోవచ్చు. లేకపోతే మీరు ఇంటి దగ్గరైనా క్యారీ చేయొచ్చు. మొత్తానికి అయితే క్యారీ చేయండి. ఇప్పుడు మనం ఇంకా ఫస్ట్ గేట్ దగ్గర ఉన్నాం. ఇంకా రెండో గేట్ దగ్గరికి వెళ్ళి ఆ పైకి వెళ్ళి మొత్తం చూసేద్దాం. ఉండే కొద్దీ టైం వేస్ట్ అవుతుంది కదా, లేట్ చేయకుండా ఎక్కువ రెస్ట్ తీసుకోకుండా మనం వెళ్దాం. ఇక్కడ పక్కన మెదక్ చర్చి కూడా ఉందంట. ఆ చర్చి కూడా చూసుకొని మొత్తానికి వెళ్ళిపోదాం. సరేనా? ఇప్పుడు మనం కోట ఫస్ట్ గేట్ ఉంది కదా, ఫస్ట్ గేట్ పైకి అయితే వచ్చేసాము. ఎప్పుడైనా కానీ ఎవరైనా శత్రువులు పైకి లోపలికి వచ్చినప్పుడు ఈ పైన కొంతమంది సైనికులు ఉండేవారు అనుకుంటా. అప్పట్లో సైనికులు ఉండి ఎవరైనా కానీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇక్కడ చూసి మొత్తం ఎవరెవరు వస్తున్నారని చెప్పి ఇక్కడ నుంచి ఏదైనా కానీ సలసలగాగే నూనెలు అలాంటివి పోసేవాళ్ళు. ఇంతకుముందు సినిమాలలో చూసిందే ఆ విధంగానే ఉందన్నమాట ఇక్కడ. అందుకే చెప్తున్నాను. వేరే వాళ్ళు చెప్పారు ఇక్కడ ఆ విధంగా ఏర్పాటు చేశారు అన్నట్లుగా. అంటే అబ్జర్వ్ చేయడానికి కొంచెం ఉంటుంది కదా, అందుకే ఇలా పెట్టారనమాట. ఇవన్నీ కూడా ప్రధాన ద్వారం నుంచి పైన ఉన్నటువంటి కోట ఇదంతా చూసుకోవచ్చు. అప్పట్లో కట్టడం ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా ఉంటుంది. మన గోల్కొండ కోట చూసినా కూడా కొంచెం ఈ శైలిలోనే కనిపిస్తుంది. అప్పటి కాలం నాటి కట్టడాలన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం అక్కడ స్టార్టింగ్లో ఒకటి ఉంది, మన మగధీర సినిమాలో వచ్చేస్తున్నారో అంటారు కదా, అలాంటి ప్లేస్ని ఒకటి మీకు చూపిస్తాను. చూడండి, ఆ లాస్ట్లో ఉంది. పైకి ఎక్కిన తర్వాత ఎవరు వస్తున్నారు అనేది మొత్తం గమనించడానికి ఇవన్నీ ఏర్పాటు చేశారు. కోట ఎంట్రన్స్ ఇంకా స్టార్టింగ్ దగ్గరలో ఉన్నాము. ఫస్ట్ కోట అది చూపించాం కదా గేట్ దగ్గర, ఆ గేట్ నుంచి ఇక్కడ కొంచెం ముందుకు వచ్చా. ఇక్కడ నుంచి ఈ విధంగా ఉంటుంది. ఒక పెద్ద రాయి మీద ఉంది ఇది. మీరు గమనిస్తే ఇక్కడ నుంచి చూస్తుంటే మొత్తం స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ మనకి కనిపిస్తుంది. అక్కడ ఎవరైతే వస్తారో అక్కడ నుంచి చూసి పైన ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు పైన ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళనమాట. ఇక్కడ నుంచి అన్నట్లుగా ఇది ఓ ప్లేస్ నిల్చోడానికి, సైనికులు నిలబడి అబ్జర్వ్ చేయడానికి ఇది ఒక ప్లేసు. వచ్చేస్తున్నారు. వాహ్, ఇది కదా అసలైన కోట. ఇంకా మనం పైకి వెళ్ళి ఆ కోటగా సంబంధించిన అన్నీ కూడా చూద్దాం. ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు చూడండి. రాతి మధ్యలో ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్. ఇది మెదక్ కోటలో రెండవ ద్వారం. దీన్ని ప్రధాన ద్వారం నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది రెండో ద్వారం అనమాట. దీన్ని సింహద్వారం అంటారు. అప్పట్లో రాజు యొక్క శక్తికి ప్రత్యేకంగా దీన్ని నిర్మించినట్లు కనిపిస్తుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ రెండు వైపులా కూడా సింహాలు కనిపిస్తున్నాయి. ఆ సింహాలు చూస్తుంటే అప్పటి కాలం నాటి రాజుల యొక్క శక్తిని ప్రతిబింబించే విధంగా ఈ కోటని అయితే ఏర్పాటు చేశారని చెప్పొచ్చు అనమాట. అందుకే శత్రువులు లోపలికి వచ్చినప్పుడు ఈ కోట యొక్క ద్వారాన్ని చూస్తూనే భయపడే విధంగా ఉండాలని చెప్పి ఈ కోటని ఏర్పాటు చేశారు. ఈ కోట చూస్తుంటే ఈ కట్టడం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. రెండు సైడ్లు కూడా సింహాలు గర్జిస్తున్న విధంగా ఏర్పాటు చేశారు. మధ్యలో ఒక డిఫరెంట్ స్టోన్తో ఒక ఆర్కిటెక్చర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం రెడ్ కలర్లో ఉంది. ఒక స్టోన్ మొత్తం ద్వారం అంటారు కదా, ఆ ద్వారం మొత్తం రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇక్కడ దీనికి సంబంధించిన డిజైన్స్ కూడా ఉన్నాయి. అప్పటి కాలంలో శిల్పుల యొక్క ప్రతిభని ఇక్కడ చూడొచ్చు. ఓకేనే, జాగ్రత్తగా రండి. చూసుకోండి బ్రో, కింద మొత్తం చీకటిగా ఉంటుంది ఈ గదిలో.
ఎట్లుంది బ్రో, మొత్తం చీకటిగా లేదు? వామ్మో. ఇక్కడ చూస్తే ఒక పెద్ద ధ్వజస్తంభంలా కనిపిస్తుంది. ఇది అప్పట్లో దీపారాధన చేసుకునే విధంగా ఏర్పాటు చేసినట్లుగా అనిపిస్తుంది నాకైతే. చూడండి ఒకసారి, ఇదంతా ఒక పెద్ద స్తంభంలాగా ఉంది. ఇక్కడ దీని చుట్టూ మనకి పోవడానికి కూడా ప్లేస్ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఆయన కూడా నేను పోవడానికి ప్రయత్నిస్తాను. అదో ఇదంతా పోవచ్చు. ఏమంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఏమైనా ఉన్నా కూడా చెప్పలేం, ఆ విధంగా ఉంటుంది కదా. ఇక్కడ ఈ స్తంభం చుట్టూ తిరగడానికి ఈ విధంగా ఉంది. అక్కడ దీపాలు పెట్టేవారేమో, బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా అది. వెనక్కి వెళ్దాం, పైకి వెళ్ళి ఇంకా ఏముందో చూద్దాం. ఓ అమ్మో, అంటే మొత్తం కోట కదా, ఏముంటాయో కూడా తెలియదు, అందుకే స్పీడ్తో వస్తున్నా. మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఈ కోటలో కొంచెం పాత కోట కదా, ఏమైనా ఉండొచ్చు. ఈ కోటను చూడడానికి చాలామంది వస్తున్నారు, మంచి టూరిస్ట్ ప్లేస్ అనుకుంటా. ఇప్పుడు మనం ఈ కోటలో 3వ ద్వారం దగ్గర ఉన్నాము. బహుశా దీన్నే గజద్వారం అంటారు అనుకుంటా. అంటే ఏనుగులు వచ్చి కూడా ఈ తలుపుల్ని తట్టుకునే విధంగా డిజైన్ చేశారన్నట్లు కనిపిస్తోంది. చెప్పే కదా, ఇది ఏనుగులకు సంబంధించి, ఏనుగులు వచ్చి ఈ తలుపులు తెరలేని విధంగా డిజైన్ చేశారు. ఈ పైకి ఎక్కడానికి ప్లేస్ ఉంది, ఏముందో పైన చూద్దాం. ఎవరైనా ఉన్నారా లోపల? పైకి వెళ్తున్నాం, పైకి ఎక్కి కోట పైకి. వావ్, ఇక్కడ నుంచి చూస్తుంటే మనకి ఫస్ట్ ద్వారం, సెకండ్ ద్వారం, ఇది మనం నించుంది 3వ ద్వారం కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఇంకా ఉంది. 3వ ద్వారం పైన ఈ విధంగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. 2 ద్వారాలకి ఈ విధంగా లేదు, ఈ ద్వారానికి మాత్రమే ఈ విధంగా ఉంది. మన కిందికి వెళ్ళి ఇంకో కోటకి వెళ్దాం. ఓ, వెళ్తున్నా ఇంకా ముందుకి. ఇదంతా చూడండి, అప్పట్లోనే రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళతో మంచిగా డిజైన్ చేశారు ఇదంతా కూడా. ఇంకోటి ఏంటంటే గమనిస్తే ఇక్కడ మొత్తం మలుపులు మలుపులు ఉంది రోడ్డు కూడా. ఎందుకు ఇలా ఉందంటే అప్పట్లో శత్రువులు పైకి వచ్చినప్పుడు ఆ సైన్యం ఒకేసారి పైకి రాకుండా మలుపులు మలుపులు ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇది ఈ కోట ఎక్కడ చూసినా పెద్ద పెద్ద రాళ్ళు కనపడతాయి. ఒకసారి గమనిస్తే అప్పట్లో రాళ్ళు చాలా డిఫరెంట్గా ఉంటాయండి. ఈ కోట కానీ, గోల్కొండ కోట కానీ, పూర్వకాలంలో ఏ కోట చూసినా కానీ రాళ్ళు డిఫరెంట్ రాళ్ళు అయితే వాడారు. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ముందైతే ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.